సో ఈ వీడియో ఏంటి అంటే మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది. సో దుబాయ్కి వచ్చిన తర్వాత మనం హౌస్ తీసుకోవాలంటే ఏ ఏ ఏరియాలో ఎంత ప్రైజెస్ ఉన్నది అన్నది కొంచెం అంటే మేము హౌసెస్ సర్చింగ్లో చేసినప్పుడు నాకు కొన్ని తెలుస్తాయి కనుక అండ్ వీడియోస్ వాళ్ళు ఫొటోస్ షేర్ చేస్తారు కనుక అకార్డింగ్ టు దట్ ప్రైజెస్ అది ఎలా ఉన్నది అనేది నేను ఈ వీడియోలో చేద్దాం అనుకున్నాను. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇది అపార్ట్మెంట్ అనమాట. లైక్ మనకి సర్వీస్ రూమ్ అనుకోండి, అంటే మనకి కంప్లీట్గా ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ ఫర్నిచర్తో. సో బెడ్రూమ్లో మనకి బెడ్, వార్డ్రోబ్ అండ్ కబోర్డ్స్ అన్నీ వస్తుంది. అండ్ మనకేంటంటే వాష్రూమ్ అంతా మనకి సెపరేట్గా ఉంటుంది, అంటే కామన్ అయితే కాదు, ఎవరితోని షేరింగ్లా ఏమీ ఉండదు. కిచెన్ వచ్చేసరికి మనకి షేరింగ్లో వస్తుంది, అంటే లైక్ అది 2 బెడ్రూమ్ అయితే టూ ఫ్యామిలీస్కి, 3 బెడ్రూమ్ అయితే 3 ఫ్యామిలీస్కి అన్నట్టుగా కామన్ కిచెన్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. అండ్ రూమ్ అండ్ వాష్రూమ్ అనేది మనకి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటుంది. ఈ ఫస్ట్ది అయితే వచ్చేసరికి హౌస్ ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో అయితే 60,000, లైక్ కెనియా అంటున్నాను సారీ, దుబాయ్లో అయితే 3,000 దినార్స్ అనమాట. సో అలానే సెకండ్ది ఇది వచ్చేసరికి అపార్ట్మెంట్, ఇది ఇండివిజువల్ స్టూడియో రూమ్ అనమాట. ఇది జేవీసీలో జుమేరా విలేజ్లో అనమాట, జుమేరా లేక్ టవర్స్ అంటారు కదా అటు సైడ్. సో ఇది స్టూడియో రూమ్ అనమాట విత్ ఫర్నిచర్ స్టూడియో రూమ్. సో మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి ఆ లెఫ్ట్ సైడ్ డోర్ బ్యాక్ సైడ్ అనేది వాష్రూమ్ వస్తుంది. ఇదేంటంటే కంప్లీట్ స్టూడియో రూమ్, ఎవరితోని మనకి కామన్గా ఏమీ ఉండదు, అంతా మన ఇండివిజువల్ అపార్ట్మెంట్ మనం రెంట్కి పే చేసుకోవాలన్నమాట, అంటే 1 year అగ్రిమెంట్ టర్మ్ లాగా. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు ఫస్ట్. అండ్ ఇక్కడ మనం కొంచెం స్టఫ్ పెట్టుకోవడానికి, లైక్ కిచెన్ స్టఫ్ కానీ అలా పెట్టుకోవడానికి అనమాట కబోర్డ్. అండ్ మనకి ఇదంతా వాక్ పాత్ అనేది వస్తుంది. అండ్ మనకి కిచెన్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం కదా, సో డైనింగ్ టేబుల్ చిన్నది 2 మెంబర్స్కి లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఏంటంటే ఆ వాష్రూమ్కి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చిన్న స్మాల్ క్యాబినెట్ లాగా చిన్న కిచెన్ అనేది చిన్నది ఇండివిజువల్గా చిన్న సెపరేట్ రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు విత్ ఫర్నిచర్ అని చెప్పాను కదా. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఓవెన్, స్టవ్ అంతా వస్తుంది అండ్ విత్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్. అండ్ మనకి సెంటర్లో కార్నర్ ఆఫ్ ద రూమ్కి వచ్చేసరికి బెడ్ అండ్ దాని ఆపోజిట్లో వార్డ్రోబ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ క్యాబినెట్ టీవీ కూడా ఇచ్చారు. అండ్ చిన్నది క్యూట్గా డైనింగ్ టేబుల్ 2 మెంబర్స్కి అన్నట్టుగా ప్రొవైడ్ చేశారు. సో ఇది స్టూడియో రూమ్ది అనమాట. అంటే మనకు కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. అండ్ ఇదేంటంటే విత్ బాల్కనీ, ఇక్కడ ఏంటంటే విత్ బాల్కనీ అండ్ విత్ బాల్కనీ కూడా ఉంటుంది. బాల్కనీస్ వచ్చేది కొంచెం ప్రైస్ వేరియేషన్లో ఉంటుంది అండ్ వితౌట్ బాల్కనీ అయితే కొంచెం డిఫరెంట్గా అనమాట. సో ఇది బయటనంతా బాల్కనీ నుంచి వ్యూ. సో ఇది వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్ ప్రైస్ 29,000 దిరామ్ అనమాట. 29,000 తర్వాత మనకి యాడ్ ఆన్ ఒక 5,000 దిరామ్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఇది ఇయర్కి అనమాట. అంటే పర్ మంత్ చూసుకున్నట్టయితే ఈ రూమ్ విత్ ఫర్నిచర్తో మనకి 65,000 రూపీస్ ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే 65,000 రూపీస్ అవుతుంది. ఇది మనకి కంప్లీట్గా విత్ ఫర్నిచర్తో, మనకి ఎవరితోని మిక్సప్ అయితే ఉండదు. ఇది మన ఇండివిజువల్గా ఉంటుంది, అంటే ఫ్యామిలీ కానీ బ్యాచులర్ ఎవరికైనా ఇస్తారు. సో అండ్ ఇది వచ్చేసరికి మనకి థర్డ్ అనమాట. ఇది వచ్చేసరికి డిస్కవరీ గార్డెన్లో, అండ్ అంటే నేను చెప్పేదంతా ఆల్మోస్ట్ దుబాయ్ లొకేటింగ్లో ఉన్న సరౌండింగ్ ఏరియాస్లో చెప్తామన్నమాట. ఇది డిస్కవరీ గార్డెన్. ఇదేంటంటే వితౌట్ ఫర్నిచర్ 1 bedroom అండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1100 ఎస్ఎఫ్టీ. అండ్ మనకి హాల్లో లైక్ వన్ ఆఫ్ ద కార్నర్కి కిచెన్ వచ్చింది అండ్ కిచెన్ పక్కన మేడ్ రూమ్ కానీ లేదా స్టోరేజ్ రూమ్ వాట్ ఎవర్ ఇట్ మేము మనం యూజ్ చేసే పర్పస్ బట్టి ఉంటుంది. అండ్ హాల్లో వన్ ఆఫ్ ద కార్నర్కి వచ్చేసరికి వాష్రూమ్ ఇచ్చారు. అండ్ మనకి ఆ వాష్రూమ్ సైడ్ నుంచి వాక్ పాత్ వచ్చింది అండ్ బెడ్రూమ్కి కన్వర్ట్ చేయడానికి. అండ్ మనకి సెపరేట్గా వాష్రూమ్లో కూడా బాత్రూమ్ బెడ్రూమ్లో సెపరేట్గా వాష్రూమ్ అంటే 2 washrooms ఇచ్చారనమాట. హాల్లో ఒకటి అండ్ సెపరేట్గా బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో అన్నట్టుగా ఒకటి, అంటే 2 washrooms అనమాట. 1 bedroomకి ఇక్కడ మనకి 2 washrooms వచ్చినాయి. అండ్ కబోర్డ్స్ వచ్చేసరికి కంప్లీట్గా బెడ్రూమ్లో వన్ ఆఫ్ ద వాల్కి కంప్లీట్గా ఇచ్చేసారు, లైక్ 8 doors వార్డ్రోబ్ లాగా. ఇది ఎస్ఎఫ్టీ అయితే 1100 ఎస్ఎఫ్టీ అనమాట. ఇది 38,000 per year. అంటే దానికి యాడ్ ఆన్ అంతా చేసుకుంటే మనకి మంత్కి వచ్చేసరికి 55,000 60,000 అవుతుంది.
సో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది జేవీసీలోనే, ఇది కూడా స్టూడియో అపార్ట్మెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దీనికి యాడ్ ఆన్ ఏంటంటే మనకి సోఫా కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో మిర్రర్ టేబుల్ అండ్ హాల్కి లైక్ దీనికి కూడా బాల్కనీ వ్యూ అంతా ఉన్నది, సిటీ వ్యూ అంతా చూడొచ్చు. ఇది వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, అంటే నేను ఫస్ట్ జేవీసీ అని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి 35, అంటే మనకి బేస్డ్ ఆన్ వ్యూ లొకేట్ బట్టి ఉంటుంది. 35,000 అవుతుంది, అంటే మంత్కి మనకి 65,000 అవుతుంది. ఇది వచ్చేసరికి సేమ్ 1 బెడ్రూమ్ గార్డెన్ లైక్ చెప్పాను కదా డిస్కవరీ గార్డెన్, అక్కడదే సేమ్ ఇది కూడా. కాకపోతే ఇది ఎస్ఎఫ్టీ కొంచెం తక్కువ అనమాట. ఆ 1100 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 40,000 ఏఈడి పర్ ఇయర్ అవుతుంది. ఇదేమో 900 ఎస్ఎఫ్టీ కనుక దీనికి ప్రైస్ వచ్చేసరికి 34 ఏఈడి అనమాట. అంటే బేస్డ్ ఆన్ ఎస్ఎఫ్టీ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇది కూడా సేమ్ అలానే, కాకపోతే కొంచెం చిన్న సైజ్, అంటే కొంచెం చిన్నగా వచ్చింది బెడ్రూమ్ అండ్ అలానే హాల్, అలా ప్రతిదీ చిన్న చిన్న సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు. బేస్డ్ ఆన్ ద సైజ్ పెరిగే కొద్దీ మనకి ప్రైజెస్ కూడా పెరుగుతుంది, సైజ్ తగ్గే కొద్దీ కొంచెం అమౌంట్ అనేది వేరియేషన్ వస్తుంది. దీనికి కూడా బాల్కనీ అయితే ఉంది ఎవ్రీథింగ్, బట్ బాల్కనీ అంత యూజ్ అనిపించదు, ఎందుకంటే ఒక పర్సన్ నించోడానికి అన్నట్టుగా ఉంటుంది బాల్కనీ వ్యూ అయితే, జస్ట్ వ్యూ చూడడానికి మాత్రమే. సో ఇది 34,000 ఏఈడి పర్ ఇయర్. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా కొంచెం సర్వీస్ అపార్ట్మెంట్ లాంటిది, అంటే 3 బెడ్రూమ్ హౌస్ని లైక్ 3 మెంబర్స్కి లాగా, అండ్ హాల్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీ లాగా, అంటే 4 ఫ్యామిలీస్కి కామన్ కిచెన్, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళకి వాష్రూమ్ అనేది అటాచబుల్ ఉంటుంది, సెపరేట్ అయితే కామన్ అయితే ఏం కాదు. అండ్ లోపల మనకి డైనింగ్ టేబుల్ అంతా ఇస్తుంది. దీనికి వచ్చేసరికి పర్ మంత్ 3,000 ఏఈడి. అండ్ ఇది కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది షార్జాలో అనమాట. జస్ట్ మేము కంపేర్ టు దుబాయ్కి షార్జాకి వేరియేషన్ చూద్దామని చెప్పి ఒకరోజు షార్జాకి కూడా వెళ్ళి హౌసెస్ అయితే చెక్ చేసాము. సో షార్జాలో అయితే మనకి పర్ ఇయర్ 1 బెడ్రూమ్ 20,000 ఏఈడికి వచ్చేస్తుంది. అంటే 20,000 ఏఈడి అంటే మనకి పర్ మంత్ ఇండియన్ కరెన్సీలో 40,000కి మనకు వస్తుంది. అండ్ దుబాయ్లో అయితే మనకి స్టూడియో రూమ్ విత్ ఫర్నిచర్ 70,000, వితౌట్ ఫర్నిచర్కి వచ్చేసరికి స్టూడియో రూము 50, 1 బెడ్రూమ్ అయితే 80,000 విత్ ఫర్నిచర్, వితౌట్ ఫర్నిచర్ అయితే 55 అలా వస్తుంది. బట్ ఇదేంటంటే షార్జా కనుక మనకి ప్రైస్ హాఫ్ ఆఫ్ ది రేంజ్ మిగులుతుంది. ఇది వచ్చేసరికి ఇంకొక ఏరియాలో అనమాట, లైక్ బర్దుబాయ్, ఖరామా వాటిల్లో షేరింగ్ అపార్ట్మెంట్ లాగా. సో ఈ రూమ్ ప్రైజెస్ అన్నీ 2,500, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక్క రూమ్ ప్రైస్ ఓన్లీ ఒక్క రూమ్కి మాత్రమే 50,000 నుంచి 70,000, 80,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ఆ రూమ్ కొంచెం స్పేసియస్గా ఉండేదాన్ని బట్టి, లేదా కామన్ కిచెనా, కామన్ వాష్రూమ్ అన్న దాన్ని బట్టి ప్రైజెస్ అనమాట. ఇది వచ్చేసరికి బర్దుబాయ్లో, అంటే వీడియో ఫోటో పెట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది రూము, వెళ్ళి చూసిన తర్వాత అయితే మాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఆ బయటన అంతా షేరింగ్ రూమ్స్ అన్నీ చూసిన తర్వాత కొంచెం క్లమ్జీగా అనిపించింది, కిచెన్ అంతా ఫ్రీగా లేదు. సో ఇంకా మేము ఇదైతే లైట్ తీసుకున్నాం. ఇది వచ్చేసరికి 25 and 27 అనమాట, అంటే ఒక రూమ్ 25, ఒక రూమ్ 27. అంటే నేనైతే చూసింది ఈ బెడ్రూమ్ పిక్ వరకు చూసాను, నాకు మంచిగా అనిపించింది. బట్ ఇది నెంబర్ ఆఫ్ లైక్ 4 to 5 మెంబర్స్కి కపుల్స్కి కామన్ కిచెన్ లాగా అలా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ కిచెన్ షేరింగ్ అంటే చాలా క్లమ్జీగా అనిపించింది. సో అందువల్ల 25, అంటే బేస్డ్ ఆన్ ద షేరింగ్ బట్టి ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇది కూడా దుబాయ్ అనమాట, బర్దుబాయ్ ఏరియాలో పర్ మంత్ 50,000 అవుతుంది కపుల్కి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి దీరియా అనమాట, లైక్ దుబాయ్ సిటీ సెంటర్, దీరియా సిటీ సెంటర్లో ఇదేంటంటే 2 బెడ్రూమ్ హౌస్ అనమాట, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. లైక్ ఒక బెడ్రూమ్ వితౌట్ బాల్కనీ, ఒక బెడ్రూమ్ విత్ బాల్కనీ అండ్ ఒక హాల్ ఉంటుంది, అండ్ కామన్ కిచెన్. ఆ 3 ఫ్యామిలీస్కి అనుకున్నట్టయితే సో కిచెన్ మాత్రం ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ లానే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి వితౌట్ బాల్కనీ రూమ్ ఏంటంటే 3,000 ఏఈడి, అంటే వాళ్ళకి సెపరేట్గా వాళ్ళ రూమ్లోనే ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ వాళ్ళు కుకింగ్ చేసుకోవడానికి మాత్రమే మనం థింగ్స్ తీసుకొని వెళ్తాం, వార్డ్రోబ్ అండ్ వాష్రూమ్, బెడ్, ఎవ్రీథింగ్ అంతా, ఫ్రిడ్జ్ అంతా మన సెపరేట్ రూమ్లోనే ఉంటుంది. మనం కుకింగ్ చేసుకునే టైంలో కుక్ చేసుకొని మళ్ళీ మనం బెడ్రూమ్ తెచ్చుకొని తీసుకుంటాము. సో ఇది విత్ ఆల్మోస్ట్ ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ బాత్ టబ్స్తోనే ఉంటుందన్నమాట, 99.9%. సో దీని ప్రైస్ అయితే విత్ బాల్కనీ 70,000 పర్ మంత్, 3,500 ఏఈడి. వితౌట్ బాల్కనీ అయితే 3,000 ఏఈడి, ఇండియన్ కరెన్సీలో అయితే 60,000 రూపీస్. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్లో చిన్న బాల్కనీ వ్యూ అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు అనదర్ హౌస్ అనమాట.
ఇదేంటంటే జుమేరా లేక్ టవర్ కానీ జేవీసీ కానీ ఇంకా ఏదైనా కొంచెం రిచ్గా అనిపించే లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో చూసుకున్నట్టయితే లైక్ బీచ్ రోడ్ హౌస్ అనుకోండి ఆ ఏరియాస్లో. సో మనకి వ్యూ చాలా బాగుంటుంది, లొకాలిటీ చాలా పీస్ఫుల్గా రిచ్గా అనిపిస్తుంది. మనకి A to Z మనం ఇక్కడికి ఏమీ కొనుక్కొని వెళ్ళాల్సిన నీడ్ లేదు. జస్ట్ మన క్లోత్స్ మన స్లిప్పర్స్ వరకు తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం కుకింగ్ చేసుకుంటే ఆ ఫుడ్ కావాల్సిన స్టఫ్ గ్రాసరీస్ అంతా కొనుక్కోవాలి యాజ్ఫుల్గా మన ఎవ్రీ మంత్. ఏంటంటే కొన్ని అపార్ట్మెంట్స్కి చిల్లర్ అంటే ఏసీ ఫ్రీగా వాళ్ళే తీస్తారు. కొన్ని అపార్ట్మెంట్స్ మనం వైఫై చిల్లర్ గ్యాస్ ఇవన్నీ మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. కొన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి అయితే ప్రైస్ యాడ్ ఆన్ అవుతుంది. మనం పెట్టుకునేదాని అయితే ఇంకొక ప్రైస్ ఎక్స్ట్రా అవుతుంది. సో ఇది వచ్చేసరికి పర్ మంత్ 90,000 అనమాట. అండ్ ఈ అపార్ట్మెంట్ అయితే ప్రైస్ చూస్తున్నారు కదా. సో ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే మనకి సైడ్ ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ అంతా వచ్చింది. అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ మేము విజిట్ చేసిన అపార్ట్మెంట్స్లో అంటే కొన్ని వాళ్ళు వీడియోస్ పంపిస్తారు కదా, అవన్నీ అటాచ్ చేసి జస్ట్ ఇక్కడ హౌసెస్ ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నది అన్నది మీతో జస్ట్ షేర్ చేసుకోవడానికి, మీకు కూడా ఎవరికైనా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని. సో ఇక్కడ జస్ట్ డైనింగ్ టేబుల్ అండ్ సోఫా అంతా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. బెడ్ అంతా విత్ మనకి అదే ఎంటైర్ అపార్ట్మెంట్లో మనకి వితౌట్ ఫర్నిచర్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు, విత్ ఫర్నిచర్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. బట్ బేస్డ్ ఆన్ ద ప్రైజెస్ అనేది ఉంటుందన్నమాట అలాగా. సో అండ్ నెక్స్ట్ ఇది చూసాం కదా మనం, అదే లైక్ ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఈ హౌస్ అయితే ప్రైస్ వచ్చేసరికి పర్ మంత్ 70,000. ఇయర్కి తీసుకుంటే మనం ఇంటూ 12 months వేసుకోవాలి. బట్ షార్జా కోసం చెప్పాను కదా, షార్జాలో అయితే మనకి 2 months కొన్ని అపార్ట్మెంట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే అగ్రిమెంట్ జరిగినప్పుడు 12+2 14 monthsకి జరుగుతుంది. కొన్ని అపార్ట్మెంట్స్ మనకి 12+1 13 monthsకి అగ్రిమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. కొన్ని అపార్ట్మెంట్స్లో మనకు 1 year అంటారు. అంటే అది హాట్ కేక్ లాంటి ప్లేసెస్లో మనకి 1 month కూడా ఫ్రీగా ఇవ్వరు. కొన్ని షార్జాలో మాత్రం కొన్ని అపార్ట్మెంట్స్ 2 months ఫ్రీగా ఇస్తారు, కొన్ని అపార్ట్మెంట్స్లో 1 month ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి ఇంకొక వ్యూ ఆఫ్ ద అపార్ట్మెంట్ అనమాట. అన్నిటికీ ఇక్కడ జిమ్, ఫంక్షన్ హాల్, కార్ పార్కింగ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి జస్ట్ నా దగ్గర వాళ్ళు పిక్స్ మాత్రం పంపించారు హౌస్ ఎలా ఉంది అన్నది. ఇది ఒక వ్యూ అనమాట. ఇది పర్ మంత్ 65,000 పడుతుంది. అంటే మనం ఫర్నిచర్ ఏం కొనుక్కోక్కర్లేదు. ఆల్మోస్ట్ మేము విత్ ఫర్నిచర్తోనే చూసాము. అంటే మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా ఎందుకులే అన్నట్టుగా. బట్ వితౌట్ ఫర్నిచర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇది వచ్చేసరికి ఇంకొక హౌస్ అనమాట. జస్ట్ ఒక రూమ్ లాగా అండ్ చిన్నది పార్టీషన్ లాగా కిచెన్ అనేది వస్తుంది. ఇదైతే అసలు చాలా చిన్న SFT అనమాట. 290 SFTలో వాళ్ళు స్టూడియో రూమ్ అండ్ 1 bedroom లా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది డీరియాలో అనమాట. ఇది కిచెన్. అండ్ ఇది వచ్చేసరికి మనకి అంటే కామన్ బెడ్రూమ్ ఉంటే అదే బాల్కనీ ఉన్నది ఒక ప్రైస్, బాల్కనీ లేనిది ఒక ప్రైస్, హాల్ని డీవియేషన్ చేసి ఇస్తే ఒక ప్రైస్, అలా ఉన్నాయి. సో ఎంటైర్గా నేను విజిట్ చేసిన హౌసెస్వి జస్ట్ మీకు ప్రైజెస్ అయితే చెప్పాను. ఇంకా మీకు ఏమైనా ఇన్ డీటెయిల్గా కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా అయినా పింక్ చేయండి, లేకుంటే కింద కామెంట్లో పెట్టినా కూడా నేను మీకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, stay home, stay healthy from me Manjari. Keep loving, bye bye, stay tuned.